పోలీసులు శివభక్తులపై అది గుడి దగ్గర లాఠీలతో కొట్టడం స్టార్ట్ చేశారు. ఎవరిని? శివమాలలో ఉన్న భక్తులను. నేనేమంటానంటే ఇదే ఘటన గత ప్రభుత్వంలో జరుగుంటే ఈ పాటికే రచ్చ అయ్యేది. సెంట్రల్ గవర్నమెంట్ కి దీనికి లింక్ ఉంది. మన తెలుగు రాష్ట్రాలలో శ్రీశైలం కేవలం ఒక దేవుడి గుడి మాత్రమే కాదు, చాలా మందికి అది ఒక ఎమోషన్. కొన్ని లక్షల మంది కిలోమీటర్లు నడుచుకుంటూ మల్లికార్జున దేవుణ్ణి చూడడానికి వస్తూ ఉంటారు. పోలీసులు శివభక్తులపై అది గుడి దగ్గర లాఠీలతో కొట్టడం స్టార్ట్ చేశారు. ఎవరిని? శివమాలలో ఉన్న భక్తులను. మనకు వీడియోలో చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఎంత దారుణంగా వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారో అని. ఈ టాపిక్ గురించి మనం వీడియో చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈ టాపిక్ ని చాలా మంది కవర్ చేయలేదు. రీజన్స్ చాలా ఉండొచ్చు. నేనేమంటానంటే ఇదే ఘటన గత ప్రభుత్వంలో జరుగుంటే ఈ పాటికే రచ్చ అయ్యేది. కానీ ఈసారి అంత రచ్చ అవ్వాలి. చాలా మంది వీడియోస్ కూడా చేయలేదు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. మనం మాట్లాడదాం, ఎందుకంటే దీని యొక్క కాజ్ కేవలం ఆ సరౌండింగ్స్ లో స్టార్ట్ అయిందే కాదు, దీనికి మూలం వేరే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కి దీనికి లింక్ ఉంది. అదేందో అని స్పష్టంగా ఈ వీడియోలో చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అసలు ఈ ఇష్యూ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? టైగర్ సెన్సస్. ఈ టైగర్ సెన్సస్ కి అండ్ శివభక్తులకి లింక్స్ ఏంటి అన్ని మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి చాలా మంది 41 రోజులు దీక్ష తీసుకొని కాలినడకన నల్లమల్ల ఫారెస్ట్ నుంచి శ్రీశైలం వరకు వస్తారు. చాలా మంది పోలీసుల లాఠీ చార్జ్ చేయడానికి కారణం కూడా అక్కడ క్రౌడ్ ఎక్కువ అయ్యి కంట్రోల్ చేయడానికి అది లాఠీ చార్జ్ చేస్తారని అనుకుంటున్నారు, కానీ మూల కారణం స్టార్ట్ అయింది నల్లమల్ల ఫారెస్ట్ లో. ప్రతి ఇయర్ భక్తులు నల్లమల్ల ఫారెస్ట్ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి ఫారెస్ట్ ని క్రాస్ చేయాలి కదా. సో ఆ ఫారెస్ట్ ని దాటడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 30 నుంచి 40 డేస్ వరకు పర్మిషన్ ఇస్తారు, మీరు ఆ రూట్ లో వెళ్ళొచ్చు అని. సో దీనివల్ల 30 నుంచి 40 రోజులు టైం ఉంది కాబట్టి కొన్ని వేల మంది జమ అయ్యి కొంచెంగా మెల్లిగా 40 రోజుల పాటు వస్తూ ఉంటారు శ్రీశైలం కి దర్శనానికి. కానీ ఈ సంవత్సరం 2026 లో ఏం జరిగిందంటే కరెక్ట్ గా ఇదే టైంలో మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ సర్వేని స్టార్ట్ చేసింది. ఇదేంటంటే టైగర్లు ఇంకా ఎన్ని బతుకున్నాయని లెక్కింపులు జరుగుతాయి, దీన్నే టైగర్ సెన్సస్ అని అంటారు. ఇది స్టార్ట్ చేసింది. అయితే నల్లమల్ల ఫారెస్ట్ లో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వాయర్ అయితే ఉంది. సో అక్కడున్న టైగర్స్ ని కౌంట్ చేయాలని అక్కడున్న ఆఫీషియల్స్ కి అయితే రిపోర్ట్ అయితే రావడం జరిగింది. సో దీని వల్ల ఏమైందంటే కాలినడకన ఫారెస్ట్ నుంచి వచ్చే భక్తుల్ని 30 నుంచి 40 రోజులు అలౌ చేయకుండా కేవలం 7 నుంచి 10 రోజులు అలౌ చేద్దాము. దీనివల్ల మనం జరిపే ఈ టైగర్ సెన్సస్ కి ఎక్కువగా భంగం కలగకుండా ఉంటుందని మీరు అనుకొని 7 నుంచి 10 డేస్ వరకు పర్మిషన్ ఇచ్చారు. సో ఇదే పెద్ద మిస్టేక్. జస్ట్ ఇమాజిన్ చేయండి, 30 నుంచి 40 రోజులు వచ్చే కొన్ని వేల మంది కేవలం 7 నుంచి 10 రోజుల్లోనే వెళ్ళిపోవాలి ఆ రూట్ లో అనుకుంటే ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో అర్థం చేసుకోండి. సింపుల్ అబ్బా, ఇప్పుడు రోజుకొకరు అనుకోండి, ఒక రూట్ లో రోజుకొకరు అంటే వెళ్ళిపోవచ్చు, మామూలుగా సింపుల్ గా వెళ్ళిపోవచ్చు. కానీ ఒకటే రోజు ఒకటేసారి వేల మంది వస్తే ఎంత క్రౌడ్ ఉంటుంది. సో ఈ రిపోర్ట్ వల్లే రిజల్ట్ ఏమైంది, February 8th and 9th భక్తులు ఒకటేసారి 100 మంది రావడం వల్ల ఫుల్ గా ప్యాక్ అయిపోయింది ఆ ఏరియా మొత్తం. సో అప్పటికి టెంపుల్ మేనేజ్మెంట్ దగ్గర దీనికి సరిపడా ప్లాన్ లేదంట. సో ఇప్పుడు మనం టైం టు టైం అంటే ఎగ్జాక్ట్ గా ఏ టైం కి ఏం జరిగింది శ్రీశైలం టెంపుల్ దగ్గర అన్ని చాలా క్లారిటీగా చూద్దాం. సో ఎగ్జాక్ట్ గా మార్నింగ్ 3 o'clock కి టెంపుల్ యొక్క డోర్స్ అనేవి ఓపెన్ అయినాయి. అప్పటికే క్యూ లైన్స్ లో కొన్ని వేల మంది నిల్చున్నారు అండ్ వాళ్ళు కొన్ని కిలోమీటర్స్ నడిచేయడం వల్ల అప్పటికే వాళ్ళు చాలా అలసిపోయి ఉన్నారు. సో కరెక్ట్ గా మార్నింగ్ 8 o'clock ఏంటంటే క్యూ లో చాలా మంది పెరిగిపోయారు, కొన్ని వేల మంది చాలా మంది పెరిగిపోయారు. అండ్ కానీ అప్పటికే క్యూ అనేది ముంగటికి వెళ్ళడం ఆపేశారు. దాంతో ఒకసారి అర్థం చేసుకోండి, మీరు ఎప్పుడైనా తిరుపతి ఇట్లా వెళ్ళుంటే మన క్యూ లైన్స్ లో 2-3 గంటలు అంటే ఓకే కంపార్ట్మెంట్స్ లో పాడేసిన తర్వాత ఎన్ని గంటలైనా అది ఉండడం వేరు. క్యూ లైన్స్ లో అక్కడ నిలబడుతూ 2-3 గంటలు 4 గంటలు మేనేజ్ చేయగలుగుతాం, కానీ 8 hours 9 hours అట్లా నిలబడి ఉండడం ఎంత కష్టం. సో ఇక్కడ అదే జరిగింది, 8-9 hours వరకు వాళ్ళ క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు. అండ్ మెయిన్ గా శ్రీశైలంలో ఉన్న ఈ కంపార్ట్మెంట్ లో కూడా కొంతమంది ఉన్నారంట. ఒక చోట ఉన్న భక్తులకి వాళ్ళు ప్రాపర్ గా వాటర్ మేనేజ్మెంట్ జరగలేదు, చాలా మంది ఆకలితో ఉన్నారంట, ప్రాపర్ గా ఫుడ్ సప్లై లేదు, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. ఇదంతా చాలా పెద్ద ఇష్యూగా మారిపోయింది. సో అక్కడ టెంపుల్ స్టాఫ్ అంత మంచిగా పట్టించుకోలేదు అని అంటున్నారు. అక్కడ చాలా మంది ఎక్కువగా ఉండడం వల్ల డిహైడ్రేషన్ పెరిగి అక్కడ రూమ్ టెంపరేచర్ కూడా ఎక్కువ పెరిగి అతలాకుతలం అయిందంట మొత్తం. కరెక్ట్ గా 12:30కి ఏమైందంటే అప్పటికే అలసిపోయి ఉన్న భక్తులు వాళ్ళ సహనం అనేది నశించింది. ఇంకెంతసేపు ఆగుతామని ఎవరైతే స్పర్శ దర్శనం చేసుకోవాలని ట్రై చూస్తున్నారో వాళ్ళు బ్యారికేడ్స్ ని తోసి ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు జరిగింది అసలైన గొడవ. ఆ క్యూ లైన్స్ లో VIP దర్శనాలకి సెపరేట్ గా దర్శనం ఇస్తున్నారు, మమ్మల్ని ఎందుకు ఆపేసారు, సరిగ్గా పట్టించుకోవడం కూడా లేదు అని గొడవ జరిగింది. కానీ ఇక్కడ మెయిన్ గా 2 parts ఉన్నాయి. పోలీసులు చెప్పిన దాని ప్రకారం వేరే ఉంది, వీడియోలో చూసినట్టయితే వేరే ఉంది. మనకు వీడియోలో చాలా క్లియర్ గా అనిపిస్తుంది వాళ్ళు ఎంత దారుణంగా లాఠీ చార్జ్ చేశారనేది. పోలీసులు ఏమంటున్నారంటే మేము అంత దారుణంగా లాఠీ చార్జ్ చేయలేదు, మేము జస్ట్ క్రౌడ్ కంట్రోల్ చేయడానికి జస్ట్ అలా అన్నామని అంటున్నారు వాళ్ళు. అయితే అక్కడ జరుగుతున్న ఈ క్రౌడ్ లో స్టాంపేడ్ లో ముసలి వాళ్ళు కింద పడిపోయారంట. సో వాళ్ళని కాపాడడానికి మేము లాఠీ చార్జ్ లైట్ గా చేయాల్సి వచ్చిందని వీళ్ళు అంటున్నారు.
అండ్ ఇలాంటి సమయంలో కూడా లాఠీ చార్జ్ చేసినప్పుడు ఏంటంటే మన నడుము కన్నా కింది భాగంలోనే లాఠీ చార్జ్ చేయాలి. ఈ పై బాడీ పైన లాఠీ చార్జ్ అనేది జరగకూడదు ఇలాంటి సమయంలో. కానీ మనకు వీడియోస్ క్లియర్ గా అర్థమవుతుంది పైన కింద ఎక్కడ పడితే అక్కడ లాఠీ చార్జ్ జరిగితే ట్రై చేశారు. సో ఇక్కడ ఏంటంటే పోలీసులు చెప్పిన ఈ రెస్క్యూ ఆపరేషన్ థియరీ అండ్ వీడియోని చూసినట్టయితే రెండు ఏం మ్యాచ్ అవ్వట్లేదు. సో మీరు ఎవరైనా ఆ లాఠీ చార్జ్ జరుగుతున్న సమయంలో శ్రీశైలంలో అక్కడ ఉన్నట్టయితే కామెంట్ లో చెప్పండి క్లారిటీగా అసలు ఏం జరిగింది అనేది. సో ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈ గొడవ జరగడానికి కారణం. అండ్ మెయిన్ గా టెంపుల్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా లేదు. టెంపుల్ ఒక రెవెన్యూ చూస్తే కోట్లలో ఉంటుంది. మరి అంత డబ్బు ఉన్నప్పుడు ఇలాంటి క్రౌడ్ వస్తుందని ముందు తెలిసినప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు క్రౌడ్ ఎక్కువగా వస్తుందని ఎవరికైనా తెలుస్తుంది, ఎవరో ఒకరు గమనించాలి. హైయర్ ఆఫీషియల్స్ ఉంటారు కదా టెంపుల్ మేనేజ్మెంట్ దగ్గర, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్స్ కానివ్వండి, రిపోర్ట్స్ అని ఇవ్వాలి. అది ఎక్కడ జరగలేదు. అప్పుడు ఏం చేయాలి టెంపుల్స్ వాళ్ళు? క్యూ లైన్స్ లో వాటర్ పెట్టడం కానివ్వండి, సరైన వస్తువులు అందుబాటులో ఉండడం చాలా బెస్ట్ ఆప్షన్. ఇక్కడ జరగలేదు. సో ఇంకోటి విఐపి కల్చర్. శ్రీశైలంలో ఎప్పుడైతే విఐపీస్ కానివ్వండి తోప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ క్యూ లైన్స్ ని ఆపేస్తారంట. ఎందుకంటే వాళ్ళని దర్శనం చేసుకోవడం కోసం అంట. వీళ్ళు దర్శనం అవ్వాలి కదా విఐపీలు, వీళ్ళ తర్వాతే నార్మల్ క్రౌడ్ ని పంపిస్తారంట. కానీ తిరుమల మాత్రం జనరల్ క్యూ అనేది ఎక్కువ ఉందనుకోండి, ఈ విఐపీ దర్శనాలు, స్పెషల్ దర్శనాలు ఇవి క్యాన్సిల్ చేస్తారంట. సో అదే రూల్ శ్రీశైలంలో ఎందుకు పెట్టకూడదు? పెడితే బాగుంది కదా. ఇంకోటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ముందు చెప్పినట్టే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదా టెంపుల్ మేనేజ్మెంట్ సంబంధించిన హైయర్ ఆఫీషియల్స్ ఎవరో ఒకరు ఇలాంటిది ఒక జరగబోతుందని ముందే పసిగట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు. ఇక్కడ క్లియర్ గా అర్థం అవ్వాలి, గత కాలంలో నుంచి 30 నుంచి 40 రోజులు తీసుంటుంది పర్మిషన్ ఇస్తారు నల్లమల్ల ఫారెస్ట్ నుంచి వెళ్ళడానికి. ఇప్పుడు దాన్ని 7 నుంచి 10 days చేసారు. దీనివల్ల క్రౌడ్ ఎక్కువగా వస్తుంది, చాలా మంది ముందే వస్తారని గమనించి ముందే వీళ్ళు ప్రికాషన్ తీసుకొని ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చేదే కాదు. సో ఇంత జరిగింది కదా, అపోజిషన్ పార్టీ ఓడుకుంటుందా, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారు ఏం చేశారంటే ఇది స్టేట్ స్పాన్సర్ టెర్రర్ అని పోస్ట్ అయితే చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడ హిందూ భక్తులకు ఎలాంటి ప్రయారిటీ లేదు, సేఫ్టీ లేదు అని వాదించారు అనుకోండి. అయినా ఈ పులులను లెక్కించాలన్న సాకుతో 30 నుంచి 40 రోజులు ఇచ్చే పర్మిషన్ అనేది 7 నుంచి 10 days ఎందుకు చేశారు? ఈ మెయిన్ పాయింట్ కూడా రేజ్ చేయడం జరిగింది. ఇక సీఎం గారు ఢిల్లీ నుంచి అయితే రివ్యూ చేశారు మొత్తం. ఇక లాఠీ చార్జ్ జరిగింది, దీనిపైన వాళ్ళు సీఎం గారు ఒప్పుకోకపోయినా కూడా పోలీసులకు అయితే వార్నింగ్ ఇచ్చారు, భక్తులకి ఇబ్బంది అవ్వకూడదు అని. అండ్ అలాగే లాఠీ చార్జ్ విషయం పైన ఏదైతే చేశారో ఆ పోలీసుల పైన ఎటువంటి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని కూడా ఎక్కడ న్యూస్ అంతగా రాలేదు బయటికి. అండ్ మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారి పైన చాలా ట్రోల్స్ అవి కొన్ని వచ్చాయి, అంతగా రాలేదనుకోండి. ఇక కొన్ని టీమ్స్ అవి బాగా పనిచేస్తుండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం రక్షణ గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆయన చేయాలి కదా ఏదో ఒకటి. ఏమంతా రాకపోయేసరికి కొన్ని విమర్శలు జరిగాయి. ఎందుకంటే ఇక్కడ అంత దారుణమైన అంటే ఎవరి ప్రాణాలు పోలేదు అనుకోండి, కానీ గత 13 నెలల్లో దాదాపు 33 మంది చనిపోయారు ఇలాంటి తొక్కిసలాటల్లో సిచ్యువేషన్స్ లో చాలా జరిగాయి. అంటే తిరుపతి దగ్గర దాదాపు కౌంటర్ దగ్గర అనుకుంటే 6 మాత్రం చనిపోయారు. తర్వాత సింహాచలంలో జరిగింది సిచ్యువేషన్. అండ్ November 2025 కూడా ఒక ఏరియా దగ్గర జరిగింది, ఇక్కడ దాదాపు 10 మంది దగ్గర చనిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ ఇది శ్రీశైలం దగ్గర ఇలాంటి సిచ్యువేషన్. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అంటే పోలీసులు చెప్పిన దాని ప్రకారం అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ ముసలి వాళ్ళు పడిపోయారు. అందుకని వీళ్ళు లాఠీ చార్జ్ చేసి క్రౌడ్ ని కంట్రోల్ చేయడం జరిగింది. వీడియో చూస్తేనేమో వాళ్ళు ఎడాపెడా లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఏది మ్యాచ్ అవ్వట్లేదు రెండు. సో అక్కడ ఏదైనా స్వయంగా చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక శ్రీశైలం మల్లన్న సాక్షిగా ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ జరగద్దని కోరుకున్నాం. అండ్ అలాగే మీరు ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీరు చెప్పండి పోలీసులు చేసింది కరెక్టా రాంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి క్లారిటీ లేకపోవడం కూడా మీరు ఏమంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇలా ఎందుకంటానంటే సిస్టమ్ మారాలంటే మనం ప్రశ్నించాలి. జై హింద్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.